హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం ఎలిమినేషన్ హాట్గా జరిగి ముగిసిపోయింది. ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా అందరూ మణికంఠ ఎలిమినేట్ అవుతాడేమో అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మణికంఠ బిగ్ బాస్ హౌస్లోనే ఉండడంతో సోనియా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. సోనియా ఇక ఎలిమినేట్ అంటూ హోస్ట్ ప్రకటించగానే అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే సోనియా ఇప్పట్లో వెళ్తుంది అని ఎవరు కూడా ఊహించలేదు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక నిఖిల్, పృథ్వీ అయితే వారందరికంటే ఎక్కువ షాక్ అయ్యి ఎమోషనల్ అయ్యారు అని చెప్పవచ్చు. ఎందుకంటే చివరి క్షణం వరకు కూడా సోనియా ఎలిమినేట్ అవ్వదు అని చాలా కాన్ఫిడెంట్గా ఇద్దరు ఉన్నారు. కానీ ఒక్కసారిగా సోనియా ఎలిమినేట్ అనగానే ఇద్దరు కూడా షాక్ అయ్యారని చెప్పవచ్చు. ఇక ఎలిమినేషన్ ప్రకటించగానే తర్వాత హౌస్మేట్స్ అందరితో మాట్లాడిన సోనియా కాసేపు ఒంటరిగా యష్మితో మాట్లాడింది. యష్మితో మాట్లాడుతూ యష్మికి పలు కీలక సూచనలు, సలహాలు అయితే ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక యష్మితో మాట్లాడుతూ, యష్మి, నేను ఇక్కడ ఏ మాట మాట్లాడినా కూడా అది నా గేమ్లో భాగమే. ఎవరిని తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు, ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడినట్టు కాదు. నేను గేమ్ ఎలా ఆడాలో అలానే ఆడాను. అలాగే మొన్న నామినేషన్స్లో జరిగిన దానికి నువ్వు తప్పుగా ఫీల్ అయ్యి ఉంటే సారీ. కానీ నా అభిప్రాయం ఏమిటో, నేను ఎలా మాట్లాడాను అన్నది కూడా నీకు ఇప్పటికే వివరించాను. నేను తప్పుగా అయితే అస్సలు అనుకోలేదు. ఆ రోజు అది రాంగ్ వేలో వెళ్ళింది అని నిన్న నాకు అర్థమైంది. కానీ ఆ రోజు నేను తర్వాత ఆలోచించి నీకు క్లారిటీ కూడా ఇచ్చాను అంటూ యష్మికి చెప్తే, యష్మి పర్లేదు సోనియా, ఓకే, దాన్ని నేను అర్థం చేసుకున్నాను అంటూ యష్మి చాలా హుందాగా ప్రవర్తించింది. ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయే కంటెస్టెంట్స్తో గొడవ పెట్టుకోకుండా యష్మి చాలా మర్యాదగా ప్రవర్తించింది అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మాట్లాడుతూ, యష్మి, నువ్వు గేమ్ అయితే బాగా ఆడుతున్నావు, కానీ మాటలు మాత్రం కొంచెం నోరు జారుతున్నావు అంటూ సోనియా చెప్పడం విశేషం. ఎందుకంటే సోనియానే యష్మి కంటే ఎక్కువసార్లు నోరు జారింది. అయినా ఎలిమినేట్ అయి వెళ్ళిపోతుంది కాబట్టి యష్మి చాలా సైలెంట్గా వింటూ ఉంది. నోరు కొంచెం అదుపులో పెట్టుకో, అలాగే అందరితో స్నేహం చెయ్యి. ముఖ్యంగా నిఖిల్, పృథ్వీని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. వారిద్దరికీ కొంచెం అగ్రెషన్ ఎక్కువ. టాస్క్లో బాగా ఆడతారు కానీ ఎక్కువ అగ్రెషన్ అవుతారు. వారి అగ్రెషన్ కంట్రోల్ చేసే బాధ్యత నీదే అంటూ యష్మికి అతిపెద్ద బాధ్యత అప్పచెప్పినట్టు చెప్పింది సోనియా. దీంతో యష్మి, వారిద్దరిని నేను చూసుకుంటాను, ఇక నువ్వు దర్జాగా బయటకు వెళ్ళు అన్నట్టుగా చెప్పింది సోనియాకి. మొత్తంగా సోనియా యష్మితో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.